మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసూలు బాసిన ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ మరొకసారి తెలంగాణ అమరవీరులని వాళ్ళు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధించడంలో యువకులు పోషించిన పాత్ర ఎప్పటికీ మరవలేనిది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పార్లమెంట్ సభ్యునిగా ఉన్న నేను, నా సహచర ఎంపీలందరం సోనియా గాంధీ నాయకత్వంలో ఇక్కడ జరుగుతున్న ఉద్యమాన్ని చూసి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం జరిగింది. ఆ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసింది. అదేవిధంగా ఆ తర్వాత నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆ రోజు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇదే రోజు సెప్టెంబర్ 17 రోజు హైదరాబాద్ సంస్థానాన్ని ప్రజాస్వామ్యంలో కలిపి భారతదేశ స్వతంత్ర దేశంలో కలపడం జరిగింది. అటువంటి మహానుభావుల చరిత్ర కలిగిన ఈ దేశంలో ఈ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగించి తెలంగాణలో ఉన్న ప్రతి పేదవాళ్లకు న్యాయం జరగాలని, నీళ్లు నిధులు నియామకాల విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్యాయం జరుగుతుందని చెప్పి 60 ఏళ్ల పాటు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దోసిపెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. అదంతా మనందరికి తెలుసు. మన ఆశయాలు, మన పేదల కళలు కన్నీళ్ళుగా మిగిలిపోయినాయి 10 ఏళ్ళలో. కానీ నిజంగా ఏ యువతకు న్యాయం జరగలేదు. కనీసం ఒక్క 10 ఏళ్ల పాలనలో ఒక్క గ్రూప్ 1 కూడా సక్సెస్ఫుల్గా కాలేదు. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక కుటుంబ పాలన అవినీతి రహితంగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దోసుకున్నారు తప్పితే ఎవరైతే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినారో వాళ్ళకు న్యాయం జరగలేదు. అదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మరొక్కసారి తెలంగాణ యువత కేసీఆర్ని గద్దె దింపి ఫామ్ హౌస్కు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషిండ్రు ఈయన నిరుద్యోగులందరూ కలిసి. అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి నేను అందరికీ కూడా చెప్తున్నా, ఈరోజు నిరుద్యోగ యువకులకు మీరు ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం వల్ల ఈరోజు మీకు ఒక అండగా ఉంటందుకు, ఒక శాసనసభ్యునిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కూడా మీకు హామీ ఇస్తందుకు మీరు అధైర్యపడొద్దు. మీకోసం, మీరు కన్న కలల కోసం, మీ ఆకాంక్షల కోసం, యువత యొక్క ఆశయాల కోసం మీతో తోడుంటా, మీ వెనకాల ఉంటా, మీ ముందుంటా అని చెప్పి మీకు ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీ అందరికీ తెలుసు. చిన్న భిన్నమైన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే ప్రయత్నం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది. ఎవరు కూడా భావోద్వేగాలకు పోయి చాలామంది యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, నాకు తెలుసు, ఒక పేదరికంలో ఉన్న యువకులు కష్టపడి చదువుకున్న తర్వాత ఉద్యోగం రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మీద ఎంత ఆశలు పెట్టుకుంటారు. ఉద్యోగం లేక ఇంటికి పోయే పరిస్థితి ఉండదు. హైదరాబాద్లో ఎగ్జామ్ చేస్తే ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉండదు. ఎన్నో సమస్యలతోటి ఎంత సతమతం అవుతుండ్రో పేద విద్యార్థులు, నిరుద్యోగ యువకులు. ఒక్కసారి ప్రభుత్వం కూడా మానవత్వంతో ఆలోచిస్తే ఎంత వీలైనంత త్వరగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి సంవత్సరం జూన్ 2వ తారీఖు నాడు ప్రభుత్వ సంస్థలలో ఖాళీ ఉన్న ఉద్యోగాలని ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని చెప్పేసి కూడా నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా. తప్పకుండా
ఈ నిరుద్యోగ యువత తరపున మీ అందరికి మాటిస్తున్నా, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ విమోచన దినాన్ని కూడా ప్రజాపాలన దినోత్సవంగా ఈరోజు ప్రకటించింది. అంటే ఇది ప్రజల కోసం. ఆనాడు సోనియా గాంధీ ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టకపోతుందని తెలిసినా సరే తెలంగాణ ప్రజలు కోరుకునేది ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. మన దురదృష్టం 10 ఏళ్ల పాటు మన కళ సాకారం కాలేదు. కానీ మీ అందరికి కూడా రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వమే కాక నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో కానీ, ప్రైవేటు పరంగా, వ్యాపార పరంగా తమ కాళ్ళ మీద తాము నిలబడతామని ఎవరైనా యువత ముందుకొస్తే ఆర్థికంగా వాళ్ళకు కూడా సపోర్ట్ చేసేందుకు ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది. కాబట్టి తప్పకుండా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యం కాని పని. ప్రభుత్వ ఖాళీలను నింపాలని చెప్పి మీరు ఏదైతే డిమాండ్ చేస్తుండ్రో అది సముచితం, న్యాయం, ధర్మం. కాబట్టి ఆ విషయంలో మీరు అడుగుతున్న కోరికల విషయంలో నిరుద్యోగ యువత తెలంగాణ మొత్తాన్ని కూడా నేను మాటిస్తున్నా, మీకు న్యాయం జరిగే వరకు మీ సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తప్పక తీసుకెళ్తా. అవసరమైతే ప్రభుత్వానికి నిరుద్యోగ యువతకు మధ్య ఒక వారధిగా పనిచేస్తా. ఎందుకంటే ఈ భారతదేశంలో కాదు, ప్రభుత్వంలో మొత్తం ప్రపంచంలో కూడా యువత అనుకుంటే సాధించలేనిది ఏం లేదు. యువతతో పెట్టుకున్న ప్రభుత్వం ఏది కూడా మనుగడ సాధించలేదు. నిన్న మొన్న నేపాల్ దేశంలో ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని తీసేందుకు యువకులు పోషించిన పాత్ర మీరు అందరు కళ్ళతో చూసింది, ప్రపంచం చూసింది. అంటే నిరుద్యోగ యువతను గాలికి వదిలేయద్దు. వాళ్ళు మన పిల్లలు, వాళ్ళకి ఏదైనా దారి చూపించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, పాలకులు ఒక రాజకీయ కోణంలో కాకుండా, ఆర్థిక కోణంలో కాకుండా, సామాజిక కోణంలో మానవతా దృక్పథంతో ఆలోచించినప్పుడే ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరుగుతుంది. కాబట్టి నిరుద్యోగ యువకులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్లో కూడా జరిగిన అవకతవకల మీద కోర్టులో వ్యవహారం నడుస్తుంది. కాబట్టి దాని గురించి నేను ఎక్కువ మాట్లాడడం కరెక్ట్ కాదు. కాబట్టి ఒక శాసనసభ్యుగా, ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తప్పకుండా అందులో జరిగిన అవకతవకల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎవరికైతే అన్యాయం జరిగిందో నిరుద్యోగ యువతకు గ్రూప్ 1 సర్వీస్లో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నా. ఏదైనా మీ డిమాండ్లను ఏదున్నా సరే తప్పకుండా నేను నిరుద్యోగ యువతకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా మీకు మళ్ళీ మాటిస్తున్నా, మళ్ళీ మీకు మళ్ళీ చెప్తున్నా, 1కి 2 సార్లు చెప్తున్నా. మళ్ళీ మీకు 30 లక్షల మంది దాదాపు నిరుద్యోగ యువత ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు. తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయి, మాకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు అన్యాయం జరిగింది అని ఎంతో ఆశతో తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. కేసీఆర్ని గద్దె దింపే దాంట్లో కూడా కీలక పాత్ర పోషించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, ఈరోజు మొదటి రోజు కొందరు సోదరులు, నిరుద్యోగ సోదరులు రమ్మంటే వచ్చిన మీ సమస్య గురించి మాట్లాడుతందుకు తప్పకుండా నేను ప్రభుత్వం దృష్టికి నిరుద్యోగ యువకులు ఎవరైనా 10 మంది కలిసి ఇంకా కొన్ని సమస్యలు నా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా అమరవీరుల సాక్షిగా చెప్తున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గతంలో కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రతిపక్షం లేకుండా, ప్రశ్నించే గొంతులు లేకుండా ఒక నియంతలాగా ప్రవర్తించిన కేసీఆర్ విషయంలో కూడా నేను నా పదవికి రాజీనామా చేసి మొత్తం ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించి మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గర తీసుకొచ్చిన చరిత్ర ఉంది. నేను కేవలం ఈరోజు ఇక్కడికి రావడం కూడా ముఖ్య కారణం ఏంటంటే, ఎంతోమంది నా తమ్ముళ్ళు బాధలు చెప్పుకోలేక
మనోవేదనతోటి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోలేక, పెళ్ళిళ్ళు కాలేక, ఎన్నో ఆర్థికమైన సమస్యలతోటి వాళ్ళ వయసు మీరిపోతుంటే కూడా ఉద్యోగాలు రాక, వాళ్ళ జీవితంలో సెటిల్ కాక ఎంతోమంది లక్షల మంది యువకులు ఈరోజు బాధలలో ఉన్నారు, మానసిక వేదన అనుభవిస్తుండ్రు. అటువంటి విద్యార్థులకు, అటువంటి నిరుద్యోగ యువకులకు ధైర్యం చెప్తందుకు ఒక అన్నలాగా మీరు రమ్మన్నారని చెప్పి ఇక్కడికి వచ్చిన. కాబట్టి ఏది ఏమైనా నాకు ఈరోజు తెలిసింది. నేను అమరవీర స్తూపం ఈరోజు సెప్టెంబర్ 17 అని చెప్పి నేను వస్తుంటే కొన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దగ్గర కూడా ఇక్కడికి వస్తామని చెప్పి చాలామంది యువకులు ప్రయత్నం చేశారు ఉదయం. కానీ వందల మంది పోలీసులను పెట్టి, DCM టయోటలు పెట్టి వాళ్ళని నిర్బంధించే ప్రయత్నం చేసిండ్రు. కావున చాలామంది రాలేకపోయినరు. అయినా పర్వాలేదు, మీరు రావాల్సిన అవసరం లేదు. ఇది ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది ఒక జాతీయ పార్టీ. మీ సమస్యలు వింటేందుకు నేనే మీ దగ్గరకు వస్తా. అవసరమైతే సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లికి వస్తా, అవసరమైతే అశోక్ నగర్ చౌరస్తాకు వస్తా, అవసరమైతే దిల్సుఖ్నగర్కి వస్తా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.